హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు వీడియోలో ఏంటంటే సింగపూర్‌లోని వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ చీపెస్ట్ స్ట్రీట్ షాపింగ్ బుగీస్ స్ట్రీట్ షాపింగ్ అయితే మేము వెళ్తున్నాము. అక్కడ ఏమేమి షాపింగ్ చేయొచ్చు, ఎలాంటి ఐటమ్స్ మనకి దొరుకుతాయి, ప్రైసెస్ ఎలా పడతాయి, అలాగే అక్కడ ఏమేమి ఫుడ్ మనకు దొరుకుతుంది, మనం ఏం తినగలము, అలాగే మేమేం షాపింగ్ చేసాము, ఎంత టైం స్పెండ్ చేసాము, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. మేమైతే పాపకి డీపీ కార్డ్ అప్లై చేసేసి ఇక మాకు ఇంకా టైం ఉందని చెప్పి ఇంకా బుగీస్ స్ట్రీట్ షాపింగ్ కొంచెం నియర్ బై అని చెప్పి ఇంకా బుగీస్ స్ట్రీట్ షాపింగ్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి నియర్ బై ఉంటుందన్నమాట. ఎంఆర్టీ మీద డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సింగపూర్లో ఎంఆర్టీ అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది, చాలా వెల్ మెయింటైన్డ్గా నీట్గా ఉంటుందన్నమాట. ట్రైన్స్ అండ్ బస్సెస్ కూడా చాలా నీట్గా ఉంటాయి. మనము ట్రైన్ మీద వెళ్ళాలన్నా, బస్ మీద వెళ్ళాలన్నా మన ఈజెడ్ లింక్ కార్డ్ కానీ లేదంటే బ్యాంక్ కార్డ్ కానీ ఇలా ట్యాప్ చేస్తే డోర్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. మనం ఇంకా సపరేట్గా టికెట్ అని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా చూస్తున్నారు కదా, ఇలా ట్యాప్ చేస్తే మనకి ఇలా డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇంకా మనం లోపలికి ఎంటర్ అయిపోవచ్చు అనమాట. అలా వెళ్ళేటప్పుడైనా సరే మనం రిటర్న్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా మనం ఇలా కార్డ్ని ట్యాప్ చేయాలన్నమాట. ఎక్సలేటర్ దిగిన తర్వాత మనకి ఇక్కడ డైరెక్షన్స్ చూపిస్తుంది అనమాట. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా మనం ఎటు వెళ్ళాలి అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేసి చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మేమైతే ఫైనల్గా బుగీస్ ఎంఆర్టీ స్టేషన్కి అయితే వచ్చేసాము. బుగీస్ ఎంఆర్టీ స్టేషన్ ఏంటంటే చాలా బిజీగా ఉంటుంది. ఎస్పెషల్లీ వీకెండ్స్లో అయితే ఇంకా బిజీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ ఉన్న లోకల్ పీపులే కాకుండా టూరిజం నుంచి కూడా చాలామంది టూరిస్టులు కూడా ఈ స్ట్రీట్ షాపింగ్కి వచ్చి షాపింగ్ అయితే చేస్తారనమాట. నాకు కూడా ఈ బుగీస్ స్ట్రీట్ షాపింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. చూస్తున్నారు కదా, బుగీస్ స్ట్రీట్ షాపింగ్కి మేము ఎంటర్ అయిపోయాము. ఇక్కడ జస్ట్ ఎంఆర్టీ నుంచి ఇలా రోడ్ మీదకి వచ్చి రోడ్ క్రాస్ చేస్తే మనము ఈ బుగీస్ స్ట్రీట్ షాపింగ్లోకి అయితే ఎంటర్ అయిపోవచ్చు అనమాట. ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నీ చూసుకుని జాగ్రత్తగా రోడ్ని అయితే క్రాస్ చేయాలన్నమాట. ఇలా రోడ్ క్రాస్ చేసేస్తే మనకి ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ అనేది మనకి డైరెక్ట్గా కనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా ఎంత రష్గా ఉందో. మేము వీకెండ్స్లో కూడా కాదు, వీక్ డేస్లో వెళ్ళామన్నమాట. వీక్ డేస్లో కూడా మనకి ఇంత క్రౌడెడ్గా ఉంటుంది. అలాగే వీకెండ్స్లో వెళ్తే ఇంకా అసలు టూ మచ్ బిజీగా ఉంటుంది అనమాట. ఇదేనండి బుగ్గీస్ స్ట్రీట్ షాపింగ్. ఇలా రకరకాలుగా డ్రెస్సెస్ అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ లోపల చాలా షాప్స్ అయితే ఉంటాయన్నమాట. లేడీస్ డ్రెస్సెస్, చెప్పల్స్, హ్యాండ్ బ్యాగ్స్, మొబైల్ యాక్సెసరీసు, అలాగే పిల్లలు ఆడుకునే టాయ్స్, రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ చీప్ అండ్ రీజనబుల్ ప్రైసెస్తో మనకి అవైలబిలిటీగా ఉంటాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. నాకు డ్రెస్సెస్కి అంత కాస్ట్ పెట్టడం అనేది నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు. మిగతా షాప్స్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ స్ట్రీట్ షాపింగ్లో డ్రెస్సెస్ చాలా రీజనబుల్ ప్రైసెస్తో దొరుకుతాయి అన్నమాట. అలాగే చాలా క్వాలిటీ కూడా నాకైతే చాలా బాగా నచ్చుతాయి అన్నమాట. చిరగడం, కలర్ చేంజ్ అవ్వడం లాంటివి అసలు ఏమి జరగవు. నేను మ్యాక్సిమం షాపింగ్ అంతా నేను ఇక్కడే చేస్తాను అనమాట. అలాగే ఇక్కడ డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. లేడీస్ ఫ్యాన్సీ చైన్స్, ఇయర్ రింగ్స్, లాగా రబ్బర్ బ్యాండ్స్ అన్నీ దొరుకుతాయి. అలాగే ఇక్కడ ఒక జ్యూస్ సెంటర్ ఉంటుంది అనమాట. మేము ఎప్పుడు బుగీస్ స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళినా సరే ఈ జ్యూస్ తాగడానికి అయితే వెళ్తాము. ఇక్కడ జ్యూసెస్ అన్నీ కూడా న్యాచురల్ ఫ్రూట్స్తోనే చేస్తారనమాట. చాలా బాగుంటాయి. నార్మల్గా వితౌట్ ఐస్ తీసుకుంటే కనుక మనకి $3 ఉంటుంది. విత్ ఐస్తో తీసుకుంటే $2.5 to $2 వరకు రేంజ్ ఉంటుంది అనమాట. డిఫరెంట్ ఫ్రూట్స్ తోటి డిఫరెంట్ జ్యూసెస్ అయితే ఉంటాయన్నమాట. మోస్ట్లీ మేము వితౌట్ ఐస్ మాత్రమే ప్రిఫర్ చేస్తాము. అలాగే షుగర్ లెస్ షుగర్ కూడా మనము కస్టమైజ్ చేసుకుని జ్యూసెస్ అనేవి మనము ఆర్డర్ పెట్టచ్చు అనమాట. చూస్తున్నారు కదా, డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి డిస్ప్లే పెడతారనమాట. ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ నేమ్స్ రాసి ఉన్నాయి కదా, దాని కింద ఇలాగా శాంపుల్ జ్యూసెస్ అనేవి పెడతారనమాట. మనము ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. మన కళ్ళ ముందే వాళ్ళు జ్యూస్ చేసేసి ఇచ్చేస్తారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రూట్ జ్యూసెస్ తాగడమే చాలా హెల్దీ. మనము బయటకు వెళ్ళినప్పుడు ఇలా సాఫ్ట్ డ్రింక్స్ కానీ లేదంటే కోక్ లాంటివి తాగే కన్నా ఇలాంటి ఫ్రూట్ జ్యూసెస్ తాగడం చాలా బెటర్ అనమాట. ఫ్రూట్ జ్యూసెస్తో పాటు కోకోనట్ వాటరు, షుగర్ కేన్ జ్యూస్ కూడా అవైలబిలిటీగా ఉంటుంది ఇక్కడ.
చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. మేము ఎప్పుడు బుగీస్ స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళినా సరే ఇక్కడ కంపల్సరీగా ఒక జ్యూస్ తాగుతాం అనమాట. నార్మల్గా ఫస్ట్ బుగీస్లోకి ఎంటర్ అవగానే ఒక జ్యూస్ తాగుతాం. షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకునేసరికి ఎనర్జీ అంతా అయిపోతుంది కదా, అప్పుడు మళ్ళీ వెళ్ళే ముందు ఒక జ్యూస్ తాగేసి వెళ్ళిపోతాం అనమాట. ఫ్రూట్ జ్యూసెస్ మనం ఎంత తాగినా మనకేమీ నష్టమేమీ ఉండదు. కాకపోతే ఏంటంటే షుగర్ కొంచెం తక్కువ యాడ్ చేయమని అడుగుతాం అనమాట. దానికి డిఫరెంట్ అలా ప్రైజెస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. అలాగే ఇక్కడ డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ కూడా అవైలబిలిటీగా ఉంటాయి. మోస్ట్లీ 90% ఇక్కడ మేమైతే తినలేమన్నమాట. చైనీస్ ఫుడ్ ఉంటుంది మోస్ట్లీ. ఇండియన్ ఫుడ్ చాలా తక్కువగా ఉంటుందన్నమాట. బట్ స్వీట్ కార్న్ అయితే తింటాము, అది చాలా బాగా నచ్చుతుంది మాకు. ఇంకా షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇక ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఇక్కడ టైం సరిపోదు, మనము ఎంత లోపల చాలా షాప్స్ ఉంటాయన్నమాట. స్ట్రీట్స్ లాగా ఉండి లోపల నెంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క షాప్లోకి వెళ్ళి అన్నీ చూసుకుని మనకి అసలు టైం సరిపోదు అనమాట. ఎన్ని అవర్స్ అయినా పట్టేస్తుంది అనమాట ఇక్కడికి వచ్చినప్పుడు. ఎవరైనా సింగపూర్ రావాలి అనుకున్న వాళ్ళు బుగీస్ కూడా మిస్ కాకుండా వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా మేము ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. నేను పాపకి డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను, 2 ఫ్రాక్స్ తీసుకున్నాను అనమాట. ఈచ్ ఫ్రాక్ అయితే $12 చెప్పారు. మేము 2 ఫ్రాక్స్ తీసుకోవడం వల్ల $4 తగ్గించారనమాట. $20కే వచ్చినాయి అనమాట. క్వాలిటీ కూడా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే.